అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముగ్గురు కొడుకులున్న ఓ తల్లి కొడుకుల స్థితిగతులను చూసి విలునామా రాసి పెట్టింది. ఆ విలునామా చదివిన పెద్ద కొడుకు పూలదండతో కనిపిస్తున్న తల్లిదండ్రుల ఫోటో వైపు చెమర్చిన కళ్ళతో చూస్తూ, మీ కడుపులో పుట్టిన నాకు మీలాంటి మంచి గుణం నాకు ఎందుకు అబ్బలేదు అనుకుంటున్నాడు. అసలు ఆ అమ్మ రాసిన నిర్ణయం ఏంటి? ఓ అమ్మ నిర్ణయం కథలో చూద్దామా? రాధమ్మ మరణం ఆ ఊరి వారందరికీ విషాదంలో ముంచేసింది. మృతదేహాన్ని ఆఖరి చూపు కోసం అందరూ కదిలొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి వెళ్తున్నారు. ఆమెను అంతగా అభిమానించేవారు కాబట్టి ఆ ప్రాంగణమంతా మౌనంగా రోదిస్తుంది. రాధమ్మ గురించి చెప్పాలంటే ఆ పల్లెటూరులో 60 ఏళ్లుగా జీవిస్తుంది. భర్తతో జీవనం 25 ఏళ్లు మాత్రమే. 20 సంవత్సరాలప్పుడు పెళ్లి, 45 ఏళ్ల వయసులో వైవిధ్యం చుట్టుకుంది. భర్త ముకుందం బ్రతికుండగా ఆ ఊరి వాళ్లకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఆపదలో ఎవరున్నా ఎవరికి ఏ సహాయం కావాలన్నా నాయకుడే ముందుండేవాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడి కుటుంబంతో పాటు నలుగురికి ఏదో విధంగా సహాయం చేసేవాడు కానీ రూపాయైనా వెనకేసుకునేవాడు కాదు. ఆ ఊరి ప్రెసిడెంట్‌గా పోటీ చేయమని ఊరి వారంతా అడిగినా అధికారం కాదు సహకారం ముఖ్యమని సున్నితంగా చెప్పి తప్పించుకునేవాడు. అతని భార్య రాధమ్మ కూడా ఏనాడూ అడ్డు చెప్పలేదు. భర్తకు అనుగుణంగా ఊరి వారికి తన సహకారం కూడా ఉండడంతో రాధమ్మని కూడా దేవతలా కొలిచేవారు. అలాంటి మంచి వాళ్లకు కష్టం వచ్చి పడింది. అందరి హృదయాల్లోనూ అభిమానాన్ని సంపాదించుకొని గుండెపోటుతో ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు రాధమ్మ భర్త. వైవిధ్యం వచ్చినా కృంగిపోలేదు రాధమ్మ. తన కొడుకులు ముగ్గురు అప్పటికే యుక్త వయసు రావడంతో వారికి శ్రద్ధను బట్టి చదువులు ఏదో సంపాదనలో పడ్డారు అని అనిపించాక ఒకరి తర్వాత ఒకరికి ఊరి వాళ్ల అండదండతో ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఎవరి జీవితాలు వాళ్లను చూసుకోమంది. పిల్లలు ఉద్యోగరీత్యా వారి కుటుంబాలతో వేరే ఊళ్ళో ఉంటున్నా పండుగలకు పబ్బాలకు కొడుకులు కోడళ్ళు మన్మళ్ళు వచ్చి సందడి చేసి వెళ్ళిపోయేవారు. తాను మాత్రం ఆ ఊరిలోనే ఉండిపోయేది. కష్టం అనిపిస్తే కొడుకుల దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేయడం తప్పించి ఎప్పుడూ ఎవరి దగ్గర ఉండిపోవాలని అనుకోలేదు. ఉన్న ఊరిలోనే వ్యవసాయం చూసుకుంటూ ఊరివారి బాగోగులను పట్టించుకుంటూ నలుగురిలోనూ మంచిగానే కన్ను మూయాలని రాధమ్మ ఉద్దేశం. కొడుకులు ముగ్గురు తన కడుపున పుట్టినా వారి స్థితిగతులు ఎంతో వ్యత్యాసం ఉంది. పెద్దవాడు కోటీశ్వరుడుగా, రెండోవాడు మధ్యతరగతి వాడుగాను, మూడోవాడు చిన్న ఉద్యోగంతో వారి వారి పిల్లలతో పట్టణాలలో నెట్టుకొస్తున్నారు. తల్లి కదా అందరూ బాగుండాలని ఆశించే హృదయం కాబట్టి పిల్లల కుటుంబ స్థితిగతులను గమనిస్తూనే ఉండేది. వృద్ధాపం వచ్చాక తనలాగే భర్తను కోల్పోయిన బంధువులావిడను దగ్గర పెట్టుకొని రోజులు వెలదీసేది. ఈ 8-10 వయసులో అది ఏకాదశి రోజున నిద్రలోనే ప్రాణం వదిలేయడం ఆ మహాతల్లి చేసుకున్న పుణ్యం వల్లే అనుకుంటున్నారంతా. తల్లి మరణంతో కొడుకులు ముగ్గురు కుటుంబాలతో వచ్చారు. తల్లి సన్నడంగా పోవడంతో దగ్గర లేకపోయినందుకు బాధపడ్డా ఏ జబ్బు లేకుండా సుఖంగా ప్రాణం పోయినందుకు అదే చాలు అనుకున్నారు. తల్లి దహన సంస్కారాలు 11వ రోజు కార్యక్రమాలు అన్నీ సజావుగా సాగిపోయాయి. రాధమ్మ కొడుకులు ముగ్గురు కలిసి ఉమ్మడి ఆస్తిని పంచుకోవాలని పనిపెట్టుకున్నారు. ఇక ఆ ఊరితో రాకపోకలు ఉండవని సంబంధం తెంపేసుకోవాలనుకున్నట్టు తల్లి బీరువాన్ని తెరిచి చూశారు. వారికి ముట్టాల్సిన ఆస్తి తాలూకా కాగితాలు ఏమన్నా కనిపిస్తాయని. వారు ఆశించినట్టుగానే భద్రంగా దాచి ఉంచిన వీలునామా కాగితాలు, బంగారు వస్తువులు, కొంత డబ్బు, వాటితో పాటు ఒక ఉత్తరం తనకే రాసి ఉండడంతో మొదటిగా ఆ ఉత్తరం తీసి చదువుతున్నాడు పెద్ద కొడుకు రాఘవ. ప్రియమైన రాఘవకు మీ అమ్మ దీవించు రాయినది. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం, ఎంతో సంపాదించావు. నీ భార్య తాలూకా ఆస్తి కూడా నీకు బాగానే కలిసి వచ్చింది. నీకు ఒక్కడే కొడుకు. ఏ లోటు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ హాయిగా ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషం. నేను ఆస్తిలో నీకేమి ఇవ్వలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నీకు ఈ ఆస్తిలో అధికారం ఉన్నా నీ సహకారం ఎవరికి ఉండదని గ్రహించాను. ఇంటికి పెద్దవాడివై కూడా ఎప్పుడైనా బాధ్యతగా తోడుబుట్టిన తమ్ముళ్ళ కష్టసుఖాన్ని పట్టించుకున్నావా? ఒకడు ఉండడానికి చిన్న సొంత గూడు ఉన్నా చాలీచాలని జీతంతో గడుపుతున్నాడు. ఇంకొకడు అద్దె ఇళ్లల్లో గడుపుతూ భార్య అనారోగ్యానికి డబ్బు పెట్టుబడి పెట్టలేక అప్పుల పాలవుతున్నాడు. ఈ విషయం తెలిసి కూడా నువ్వెప్పుడైనా రూపాయి కూడా వాళ్లకు ఏ విధంగానూ సహాయం చేయలేదన్న విషయం నన్ను ఎంతో బాధపెట్టింది. పైగా వాళ్ళిద్దరికీ పెళ్లిడికి వస్తున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారి పెళ్లి అప్పుడైనా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా నువ్వు దయ తలచవని అర్థమైంది. ఈ రోజులలో ఆడపిల్లలకు పెళ్లి చేయడం ఎంత గగనమో నాకు తెలుసు. కాబట్టి చిన్నోళ్ళిద్దరూ ఈ విషయంలో డబ్బు కోసం తడుముకోకూడదని బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మనకున్న 10 ఎకరాల పొలం తమ్ముళ్ళిద్దరికీ రాసేశాను.
కనీసం ఇల్లు కూడా లేకుండా అద్దెళ్లలో బ్రతుకుతున్న చిన్నోడి పేరున ఈ ఇల్లు రాశాను. నా బంగారమంతా పెళ్లి కావలసిన నా మనవరాలు ఇద్దరికీ పంపండి. నేను దాచి ఉంచిన డబ్బుతో నా దహన సంస్కారాలకు ఉపయోగించండి. లేదంటే ఈ ఖర్చులో కూడా తమ్ముళ్లను వాటలు అడుగుతావేమోనని జాగ్రత్త చేశాను. ఇలా చేశానని నా మీద నీకు కోపం రావచ్చు. కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం, అసూయ లేవు. తల్లిని కదా, అందరి స్థితిగతులు బాగుంటాలని ఆశపడడం నాది అత్యాశ. అయినా నేను చేసింది తప్పు కాదనిపించింది. ఇంటికి పెద్దవాడివై ఆస్తిని పంచాల్సిన అధికారం కాదు. నీ వంతు సహకారం ఉండాలని మీ నాన్న నా పేరు రాసిన ఆస్తిని ముందుగా ఇలా వీలునామా రాసి పెట్టినందుకు అమ్మను తిట్టుకోకు. రక్తబంధాన్ని దూరం చేసుకోకుండా మీ అన్నదమ్ములు ముగ్గురు బాగున్నప్పుడే కదా పైలోకానికి వెళ్ళిన నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు మీ అమ్మ. తల్లి ఉత్తరం చదివాక భార్య ఏమంటుందో అనే భయంతో మనసులో చిన్న అలజడి సృష్టించింది రాఘవకు. అది తన తల్లి తీసుకున్న నిర్ణయం కాబట్టి తప్పు పట్టలేకపోయాడు. పూలదండతో కనిపిస్తున్న తల్లిదండ్రుల ఫోటో వైపు చెమర్చిన కళ్ళతో చూశాడు. మీ కడుపున పుట్టిన నాకు, ఊరు వాళ్ళకి ఎందరికో సహాయం చేసిన మీలాంటి ఉత్తమ గుణం నాకెందుకు అబ్బలేదు అనుకున్నాడు. ఈ విషయంతో తమ్ముళ్ళిద్దరికీ సహకారం జరిగిన భార్య మాత్రం తనకేమి ఇవ్వనందుకు చచ్చిపోయిన తన అత్తగారిని సాధిస్తూనే ఉంటుందన్న నిజం రాఘవకు తెలుస్తూనే ఉంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.